రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు పెరుగుతుండడంతో రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 3000 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక 6500కు పైగా టైఫాయిడ్ కేసులున్నాయి. ఇలా జ్వరాలతో రోగులు ఆసుపత్రి బాట పడుతున్నారు. దీంతో పడకలు దొరకని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటికి ఒకరిద్దరు జ్వరాలతో మంచం పట్టారు. కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం బుస్సారాయిలో 18 నెలల పాప మలేరియాతో బాధపడుతూ గత నెల 20న ప్రాణాలు విడిచింది. చిన్నారి 5-6 రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ చేరిన 4 రోజులకు పాప చనిపోయింది. మలేరియాతోనే పాప చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేటకు చెందిన జాడె పూజ అనే బాలిక జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో 10వ తరగతి చదువుతోంది. హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి చికిత్స అందించినా తగ్గకపోవడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇలా జ్వరాలకు ప్రాణాలు వదులుతున్న కొందరు అయితే ఎంతో మంది ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. పడకలు దొరక్క ఇళ్ల వద్దే కొట్టుమిట్టాడుతున్న వారు ఇంకొందరు. కొన్నాళ్లుగా పల్లె పట్టణం తేడా లేకుండా జనాలకు జ్వరం పీడిస్తోంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాలను వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, గ్యాస్ట్రో ఎంటరైటిస్ కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ, మలేరియాతో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇంటికి ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. విష జ్వరాలు, డెంగీ, టైఫాయిడ్, గ్యాస్ట్రో ఎంటరైటిస్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. వీటికి తోడు దగ్గు, జలుబు, ఫ్లూ కూడా ఉంటున్నాయి. రోగుల్లో ఎక్కువగా తీవ్రమైన చలి జ్వరం, భరించలేని అడుగు తీసి అడుగు వేయలేనంత కీళ్లు, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల భారీ వర్షాలు కురవడం, లోతట్టు ప్రాంతాలు, గుంతల్లో వర్షం నీరు నిలవడం, పరిసరాల అపరిశుభ్రత ఫలితంగా దోమల బెడద పెరగడంతో జ్వరాలు అంటుకుంటున్నాయి. చికిత్స కోసం పోటెత్తుతుండడంతో సర్కారు ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. అక్కడ పడకలు దొరక్కపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు వెళ్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ భారీగా పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. దోమల నివారణ కోసం నిబంధనల మేరకు ప్రతి 45 రోజులకు ఫాగింగ్ చేయాలి. డెంగీ ప్రభావిత జిల్లాలోనైతే ఇంతకన్నా ఎక్కువ వ్యవధిలోనే ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలి. ఈ విషయాన్ని ప్రజారోగ్య విభాగ సిబ్బంది విస్మరించారు. డెంగీ ప్రభావిత జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఫాగింగ్ చేయడం లేదు. పల్లెల్లో పారిశుద్ధ్యం కూడా పడకేసింది. నిధులు లేక పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. కనీసం బ్లీచింగ్ కూడా వేయడం లేదు. అలాగే డ్రైడేను పాటించడం లేదు. పిహెచ్సిలు, సబ్సెంటర్లు కూడా కనీస మందులు ఉండడం లేదు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు కార్యాచరణ చేపట్టకపోవడం, కనీస ఔషధాలను అందుబాటులో నిల్వ ఉంచుకోపోవడంతో గ్రామీణ ప్రాంత రోగులు అల్లాడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జ్వరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అప్డేట్స్ శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున జ్వరాలు వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆసుపత్రులకు రోగులు
వరుసగా వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయినప్పటికీ అక్కడ పడకలు దొరకని సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉంది? ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఏం చెప్తా ఉన్నారు? ఏంటి వివరాలు? నవీన్, గత నెలతో పోలిస్తే ఈ నెలలో అంటే దాదాపుగా చివరి 20 రోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే కరీంనగర్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి 1200 ఓపీ ఒక్క రోజుకి నమోదవుతుంది. అంటే దీన్ని బట్టి జ్వరాల బారిన పడి ఆసుపత్రికి ఏ స్థాయిలో రోగులు పోటెత్తుతున్నారో మనకు అర్థమవుతోంది. మేల్, ఫీమేల్, జనరల్, చిల్డ్రన్ వార్డులన్నీ కూడా పేషెంట్లతో నిండిపోయాయి. బెడ్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వైద్యులు చెప్తున్న వివరాల ప్రకారం రోజుకి కనీసం అంటే ఒక గంటలో 20 మంది ఓపీ పేషెంట్స్ వస్తే అందులో 5 లేదా 6 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. దాదాపు అందరికీ కూడా ప్లేట్లెట్స్ పడిపోవడంతోనే అడ్మిట్ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఆ డెంగ్యూ పాజిటివ్కి సంబంధించిన వైరల్ ఫీవర్ సంబంధించిన వార్డులో ఉన్నాము. ప్రతి బెడ్ కూడా ఫుల్ నిండిపోయి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చాలామంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపు 3-4 రోజులుగా హాస్పిటల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ప్లేట్లెట్స్ కౌంట్స్ అంటే ట్రీట్మెంట్స్ అందిస్తున్నప్పటికీ కూడా కొంత ప్లేట్లెట్ల కౌంట్ పెరగకపోవడంతో ఇంకా హాస్పిటల్స్లోనే ఉండాల్సి వస్తుంది. ఓపీ పేషెంట్ల తాకిడిని తట్టుకోలేక కొన్ని ఓపీ కౌంటర్స్ని కూడా అధికారులు పెంచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అటు మంచిర్యాల్, గోదావరి కానీ, ఇటు కొంత జగిత్యాల్ కానీ, ఇటు సిరిసిల్ల నుంచి ఎక్కువగా ఓపీ పేషెంట్స్ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రతి బెడ్ కూడా పూర్తిగా నిండిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎన్ని రోజులు అయింది మీరు? ఏమైంది మీ బాబుకి? నా కొడుకు ఒక రక్త కణాలు తక్కువైనాయి. ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడనే ఉన్నాను. మరి ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? కొంచెం తగ్గింది. 45 ఉన్నాయి, 45 పెరిగినాయి. ఇంకో ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారట? 60 అయితే డిశ్చార్జ్ చేస్తారట. 60,000 అయితే. పేషెంట్తోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది అన్న? ఏమైంది? ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు? రక్త కణాలు తక్కువైనాయి. 5 days అవుతుంది. 21,000 ఉండే, ఇప్పుడు 45కి పెరిగింది. ఇంకా 60,000, 65 దాకా అయితే రేపు సాయంత్రం వరకు పంపిస్తామని చెప్పారు. అంటే ఇంటి దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చారా? ఇంటికాడ ఆర్ఎంపీ ట్రీట్మెంట్ తీసుకొని అటు పెద్దపల్లి పోయి కరీంనగర్ వచ్చారు. ఇప్పుడు ఎంత? 40,000 ఉందా ప్లేట్లెట్స్ది? 45 ఉంది. 60 వస్తే డిశ్చార్జ్ చేస్తామన్నారా? సో మొత్తంగా అందరూ కూడా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొంత టైఫాయిడ్ కేసులు కూడా వస్తున్నాయి. ఇంకో 20 రోజుల పాటు ఈ ఫ్లోటింగ్ ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. హాస్పిటల్స్లో ఓపీ పేషెంట్లకు సంబంధించిన కౌంటర్స్ని కూడా పెంచారు. ప్రతి ఒక్కరి ప్రొఫైల్ని అంటే కంప్యూటరైజ్ చేస్తూ వారి హెల్త్ ప్రొఫైల్ పైన తీసుకుంటున్నారు. మరోవైపు డ్యూటీ డాక్టర్లని సంఖ్య కూడా పెంచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. అన్న, ఏమైంది? ఎన్ని రోజులు అయింది మీరు అడ్మిట్ అయ్యి? 3 రోజులు అయింది. 3 రోజులు. ఎందుకు? ఏమైంది? జ్వరం వచ్చింది. జ్వరమా? అంటే సీజన్ అంటే ఏమైనా డెంగ్యూ పాజిటివ్ లాంటిది ఏమైనా చెప్పారా? టెస్టులు చేశారా? అంత ఓకే అని చెప్పారు. 3 రోజులు అయిందా? 3 రోజులు అయింది. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారట? రేపు చెప్తాను. ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. బాగానే ఉందా? డ్యూటీ డాక్టర్స్, నర్సులు అంతా వచ్చి చూస్తున్నారా? ఎవరున్నారు నీతో? మీ ఏ ఊరు మీది? ఊటూరు నుంచి వచ్చారా? 3 రోజులు అయిందా? 3 రోజులు. సో పేషెంట్స్ అంతా కూడా దూర ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణమంతా కూడా మంచం బారిన పడ్డ పరిస్థితులను మనం చూడొచ్చు. సో ఇంకా చాలామంది పేషెంట్స్ అంటే కొంత ప్లేట్లెట్ సంఖ్య పెరిగిన తర్వాత పేషెంట్స్ని డిశ్చార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ, మీ ఎవరైనా ఏమైందమ్మా? మా ఈయనకు దగ్గు దమ్ము వస్తుంది. చిన్నప్పటి నుంచి మొసత్తు దమ్ము వస్తుంది. ఇప్పుడు జ్వరం బాగా వచ్చింది. లేతలేడు, తక్కువ అవుతలేదు మేడం. మరి అమ్మ డిశ్చార్జ్ చేస్తానన్నది. మాకు ఒక పిల్లగాడు చేసేటోడైతే ఈయన అన్నాడు నా కొడుకు. మంచిగా కాకపోతే డిశ్చార్జ్ చేయడం ఎందుకు? ఇళ్ళనే ఉండొచ్చు కదమ్మా. అదే అయితే మేడము మేము పోమన్నా నిన్న. పోమంటే జ్వరం తక్కువ అయింది, ఇచ్చే మందులు ఇచ్చినమ్మ, గోళీలు వేసేటి వేసిన. నేనేం ఇప్పుడు మంచిగున్నాడా? ఇప్పుడు మంచిగా లేడు, మొసత్తంది, ఒక దమ్మత్తంది బాగా. అయ్యా మరి మాకు మందులు ఇచ్చిండ్రా? ఇయ్యలే, ఇప్పుడు మందులు ఇయ్యలే, ఇస్తారు. చూసిందా? డాక్టర్ చూసిందా? డాక్టర్ మాలే చూసింది, ఇప్పుడే చూసి ఉండండి అమ్మ అని పోయింది. సో మొత్తంగా
ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్లు క్యూ కడుతున్నారు, బెడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి. ఒకరోజు 900 నుంచి 1200 మధ్యలో ఓపీ ఉంటుంది. డెంగ్యూ పాజిటివ్ కేసులకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించి వారిని డిశ్చార్జ్ చేస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. ప్లేట్లెట్స్ 60,000 దాటిన పేషెంట్స్ని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తున్నారు. బెడ్స్ అలా ఖాళీ అవుతున్నాయి, ఇలా నిండిపోతున్నాయని వైద్యులు చెప్తున్నారు. చాలా ఇంకో 20 రోజుల పాటు ఈ వైరల్ ఫీవర్స్ నమోదవుతాయని, వారందరికీ ట్రీట్మెంట్ అందిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.